హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ మహిళలకు గుడ్ న్యూస్. ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే మనకు ముఖ్యమంత్రి సీఎం విడుదల మేనిఫెస్టోల పథకాలు సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చేసాయి. ఇంకా మహిళలకు ఈ రోజున జరిగిన మీటింగ్లో ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి అర్హత కలిగిన ప్రతి మహిళకు కూడా, అలాగే వయసు ఎంత ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అర్హత కల్పించింది. వీడియోలోకి వెళ్ళే పూర్తి వివరాలు ఏమొచ్చాయి, దాంతోపాటు ముఖ్యమంత్రి ప్రకటించిన పథకాలకు సంబంధించి కావచ్చు, ఈరోజు భారీ బహిరంగ సభలో కారణంగా చెప్పిన వివరాలన్నీ తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఎట్టకేలకు మనకి మేనిఫెస్టోలో కూడా తీసుకురావాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారు. ఎవరైతే మహిళలు ఉంటారో మహిళా ఓటర్ల జాబితాలో అర్హత ఉంటే ఎక్కడైనా తిరిగే విధంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెడుతున్నారు. అయితే ఇవి ఏ తేదీన తీసుకొస్తున్నారు అంటే, మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు వస్తున్నట్లు మనకు న్యూస్ అనేది రావడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.